జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు పనీర్ ట్రావెలింగ్ డైరీస్ అండి. సో మేము వచ్చిన ప్రదేశం వచ్చేసేసి ఏంటంటే మేము పంబన్ బ్రిడ్జ్ మీద ఉన్నామన్నమాట. సో ఇది ఎక్కడ ఉంది మీకు తెలుసు కదా, పంబన్ బ్రిడ్జ్ అనేది. మేము వచ్చేసాము రామేశ్వరంకి, రామనాథ స్వామి టెంపుల్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకోవడానికి అనమాట. సో మేము అరుణాచలం వెళ్ళాము. అరుణాచలం నుంచి అక్కడ నుంచి కుంభకోణం వెళ్ళేసేసి ఆ తర్వాత బృహదీశ్వర ఆలయం తంజావూరుకి వెళ్ళేసేసి ఈ రామేశ్వరంకి అయితే వచ్చాము. అరుణాచలం నుంచి మనకి రామేశ్వర ఆలయం అనేది 7 hours పడుతుంది. 414 kilometers ఉంటుందండి. రోడ్ కూడా చాలా చాలా బాగుంది మనకి. సో మేము ఫస్ట్గా వచ్చేసేసి అఖిల భారతీయ బ్రాహ్మణ సత్రంలో అకామిడేషన్ తీసుకొని అక్కడ నుంచి పొద్దునే 3 o'clockకి స్నానం చేసేసుకొని మొదటిగా చేసుకున్న దర్శనం వచ్చేసి స్ఫటికలింగ దర్శనము. ఈ స్ఫటికలింగ దర్శనంకి రామేశ్వరంలో చాలా చాలా ప్రత్యేకత ఉందండి. సో మీరు ఒక టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటే కనుక ముందే టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది స్ఫటికలింగ దర్శనంకి. ఈ స్ఫటికలింగ దర్శనం అనేది ఓన్లీ మార్నింగ్ 5 నుంచి 6 వరకు మాత్రమే మనకి దర్శనం ఇస్తారు. ఇక్కడ ఈ స్ఫటికలింగం దర్శనంకి చాలా చాలా ప్రత్యేకత ఉంటుంది. సో మేము మార్నింగ్ 4 o'clockకి అక్కడ క్యూలో నిలబడిపోయాము, టికెట్స్ తీసుకుని స్ఫటికలింగ దర్శనం కూడా చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది మార్నింగ్ 4 o'clock వ్యూ ఆఫ్ రామేశ్వరం టెంపుల్ అనమాట. మేమైతే చాలా బాగా దర్శనం అయిందండి స్ఫటికలింగ దర్శనం. ఈ విషయం చాలా మందికి తెలియదు, రామేశ్వరంలో స్ఫటికలింగ దర్శనం చేసుకోవాలని చెప్పేసి. తప్పకుండా మొదటిగా చేసుకోవాల్సింది వచ్చేసేసి స్ఫటికలింగ దర్శనం చేసుకోవాలి రామేశ్వరంలో. సో ఓం నమ శివాయ. ఇప్పుడే స్ఫటికలింగ దర్శనం అయిపోయిందండి మాకు. సో ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నాం, మేము 50 rupees టికెట్ బుక్ చేసుకున్నాం. చాలా ఫాస్ట్గా అయిపోయింది, చాలా హ్యాపీగా ఉంది. జస్ట్ దర్శనం చూడగానే అభిషేకం జరుగుతుంది, చాలా బాగా అనిపించింది. సో ఇంకా రామేశ్వరంలో ఇంకేముంటాయి ఏంటి అని చెప్పి చూద్దాము. సో ఓం నమ శివాయ. స్ఫటికలింగ దర్శనం చూసుకున్నామని చెప్పాం కదండి. ఆ తర్వాత మేము వెళ్ళింది వచ్చేసేసి అగ్నితీర్థం వెళ్ళామన్నమాట. ఈ అగ్నితీర్థం వచ్చేసి ఏంటి అంటే సముద్ర స్నానం ఉంటుందండి. సో ఇక్కడ సెకండ్ ప్రత్యేకత, ఫస్ట్ వచ్చేసి స్ఫటికలింగ దర్శనం అయితే, సెకండ్ వచ్చేసేసి ప్రత్యేకత 22 బావుల తీర్థాలు మరియు ఇక్కడ అగ్నితీర్థంలో సముద్ర స్నానం కంపల్సరీ చేసుకోవాలండి మనము. సో మనకి ఇవన్నీ చాలా దగ్గరలోనే ఉంటాయి, టైం టేకింగ్ ప్రాసెస్ ఏమి ఉండదు. మీరు మార్నింగ్ 4 o'clockకి కనుక స్ఫటికలింగ దర్శనంతో స్టార్ట్ అయిపోతే మనకి ఆఫ్టర్నూన్ 11:30, 12 కల్లా కంప్లీట్ అయిపోతాయి అనమాట రామేశ్వరంలో మనకి. సో కంపల్సరీ ఫస్ట్గా మీరు రామేశ్వరం వెళ్తే కనుక తప్పకుండా దర్శించుకోవాల్సిన స్ఫటికలింగ దర్శనము. ఇక్కడ చాలా ప్రత్యేకత ఉంది దానికి. ఆ తర్వాత మీరు ఇక్కడ సముద్ర స్నానం చేయాలండి. చూస్తున్నారు కదా వీడియోలో, ఇది అగ్నితీర్థం అంటారు అనమాట. చాలామంది ఫస్ట్ ఇక్కడ అగ్నితీర్థంలో స్నానం చేసేసుకొని ఆ తర్వాత గుడి లోపల ఉన్న 22 బావుల తీర్థాలకు వెళ్ళిపోతారనమాట. సో మేము కూడా అదే చేసాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ లింగం ఉంది. సో అక్కడ మేము పూజ చేసుకున్నాం అనమాట. చాలా బాగా అనిపించింది సముద్ర స్నానం అనేది. ఎక్కడా ఉండదండి సముద్ర స్నానము. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము మా బాబుతో పాటు. సో మార్నింగ్ మా బాబుని కూడా 3 o'clockకి లేపేసి స్ఫటికలింగ దర్శనం చేసిన తర్వాత ఈ అగ్నితీర్థంకి వెళ్ళిపోయాను అనమాట. చాలా చాలా బాగా అనిపిస్తుంది మనకి సముద్ర తీర్థం అనేది. సో ఇక్కడ మెయిన్గా రామేశ్వరం వచ్చేసి ఏంటి అని అంటే, మామూలుగా సంపూర్ణ భారతీయ యాత్ర అని చెప్పేసి మనం దేన్ని అంటాము, కాశీ నుంచి తీసుకొచ్చిన గంగని రామేశ్వరంలో కలిపేసి, రామేశ్వరం నుంచి తీసుకున్న మట్టిని కాశీలో కలిపితే సంపూర్ణ భారతీయ యాత్ర అని చెప్పి అంటారు కదా. సో ఇక్కడ నుంచి తప్పకుండా మీరు కూడా మట్టి తీసుకెళ్ళండి. మేము కూడా మట్టి తీసుకెళ్ళాము. ఆ తర్వాత కాశీకి వెళ్ళాలి అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి, ఆ తర్వాత మేము వెళ్ళిపోయాము ఏంటనంటే 22 బావుల తీర్థాలన్నమాట. సో ఇక్కడ మనకి ఇలా ఇస్తారు, ఒక క్యాన్ లాగా ఇస్తారు. మనం ఇంటికి కూడా తెచ్చుకోవచ్చు 22 బావుల వాటర్. దానికి కూడా టికెట్ ఉంటుంది. కాకపోతే బయట వచ్చేసేసి మనకి బకెట్స్ పట్టుకొని రెడీగా ఉంటారు. ఈ 25 rupees టికెట్ ఏముంటుంది అంటే, ఇప్పుడే 22 బావుల తీర్థాలు కంప్లీట్ అయిపోయినాయండి. సో బయట మీకు మాట్లాడుకోవడానికి మనిషి ఉంటారు బకెట్ పట్టుకొని. 25 rupees టికెట్ కూడా ఉంటుంది. కానీ 25 rupees టికెట్ అంటే మామూలుగా చల్లేస్తారు. ఇప్పుడు మీరు బయట మనుషులని మాట్లాడుకుంటే మాత్రం మీకు ఒక్కొక్క బకెట్, మీ ఫ్యామిలీకి ఒక్కొక్క బకెట్ తరఫున తీర్థాలలో 22 బకెట్లు మీకు పోస్తారనమాట. స్నానం చేసిన సంతోషం ఉంటుంది, రామేశ్వరం వచ్చిన సంతోషము. సో ఓం నమ శివాయ. 22 తీర్థాల స్నానం అయిపోయిందండి. సో ఇప్పుడు వెళ్ళేసేసి మేము దర్శనం చేసేసుకోవాలి. ఇప్పుడు దర్శనం కూడా టికెట్స్ బుక్ చేసుకున్నాం ఆల్రెడీ. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఒకటి మాత్రం చెప్తున్నా, చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. సో ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇదొక అదృష్టం అండి, ఇది అందరికీ దొరికే భాగ్యం కాదు. ఇది 22 తీర్థాలలో స్నానము మరియు సముద్ర స్నానము మరియు స్ఫటికలింగ దర్శనము మరియు ఇప్పుడు రాముడు ప్రతిష్ఠించినటువంటి
శివలింగ దర్శనానికి మేము వెళ్తున్నాము. మాకు స్ఫటికలింగ దర్శనము, సముద్ర స్నానము, 22 బావుల తీర్థాల స్నానం అయిపోయింది. ఇప్పుడు రాముడు ప్రతిష్ఠించిన లింగాన్ని దర్శనం చేయడానికి ఇప్పుడు వెళ్తాం మేము. చాలా ఇదొక అద్భుతమైన భాగ్యం ఇది జీవితంలో. చాలా ఆనందంగా ఉంది. సో ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ప్రతి ఒక్కరు కూడా మేము మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీను. సో థ్యాంక్ యూ అండి. ఓం నమ శివాయ. ఈ 22 బావుల తీర్థాల స్నానాలు మనకు ఒక్కొక్క బకెట్ చొప్పున కావాలి అనుకుంటే కనుక బయట బకెట్స్ పట్టుకొని రెడీగా ఉంటారు టెంపుల్ దగ్గర. సో వాళ్ళకి పర్ హెడ్ మాకైతే పర్ హెడ్ 500 రూపీస్ తీసుకున్నారండి. సో 500 రూపీస్ తీసుకొని ఒక్కొక్క బకెట్ ద్వారా వేశారు మాకు. సో నెక్స్ట్ మేము వెళ్ళింది వచ్చేసేసి రామనాథ స్వామి దర్శనంకి వెళ్ళిపోయామన్నమాట. అంటే రాముడు ప్రతిష్ఠించిన లింగం అనమాట. ఆ దర్శనంకి వెళ్ళిపోయాము. సో మొదటిగా మీరు చూసుకోవాల్సింది వచ్చేసి స్ఫటికలింగము, రెండవది అగ్నితీర్థ స్నానము, తర్వాత 22 బావుల తీర్థాల స్నానాలు. ఆ తర్వాత నెక్స్ట్ మీరు చూసుకోవాల్సింది వచ్చేసేసి రామనాథ స్వామి ఆలయము, అంటే మన రాముడు ప్రతిష్ఠించిన లింగం అనమాట. చాలా చాలా బాగుంటుందండి. ఈ 3 కంప్లీట్ చేసుకుంటే కనుక మీరు రామేశ్వరంలో సంపూర్ణ యాత్ర అని చెప్పేసి అయిపోతుంది మనకి. చాలా బాగా అనిపించింది మాకైతే. మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. సో దర్శనం కూడా అయిపోయిందండి. సముద్రపు స్నానం అయిపోయింది అండ్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనం కూడా వచ్చేసాము. దర్శనం కూడా అయిపోయింది. దర్శనం కూడా 200 రూపీస్ టికెట్ తీసుకున్నాం అనమాట. సో దర్శనం మాకు హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. మంచి దర్శనం అయిపోయింది. చాలా బాగా దర్శనం అయింది. సో రామేశ్వరం వచ్చాము. మెయిన్గా 22 బావుల తీర్థాల స్నానాలు, 23 వచ్చేసేసి అగ్నితీర్థంలో ఫస్ట్ స్నానం చేసి ఆ తర్వాత ఈ బావుల తీర్థాలలో స్నానం చేయాల్సి ఉంటుంది. మార్నింగ్ వచ్చేసేసి స్ఫటికలింగ దర్శనము చేసేసుకున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసేసి ధనుష్కోటి వెళ్ళాలి మేము. సో ధనుష్కోటి, సో రామేశ్వరం వచ్చిన అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పుడు మేము ఎవరైనా రామేశ్వరం వెళ్ళాలని అనుకుంటే కనుక ఆన్లైన్లో ఎలా టికెట్స్ బుక్ చేసుకోవాలి అన్నీ కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తప్పకుండా కమెంట్లో కమెంట్ ఇస్తాను.